న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. పాన్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులు శ్రీదేవి ఒకరు. అప్పట్లో చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తార కూడా ఆమెనే. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా వెలిగారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఆపై కథానాయక తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న 54 ఏళ్ల వయసులోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీదేవి మరణం సినీ పరిశ్రమకు ఎప్పటికీ తీరని లోటుగా మిగిల్చింది. ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలు పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవికి సంబంధించిన ఒక రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆమె పక్కన 3 అమ్మాయిలు కూర్చున్నారు. వారంతా సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్స్. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయిన అక్క చెల్లెళ్ళు. ఇంతగా ఆ 3 ఎవరు గుర్తుపట్టగలరా? ఆ 3 అక్క చెల్లెలు మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటించిన వారే. ఇంతకు వాళ్ళు ఎవరో తెలుసా? సినిమా హీరోయిన్స్, సీనియర్ హీరోయిన్స్ నగ్మా, జ్యోతిక, రోషిని. శ్రీదేవి కుడివైపు కూర్చున్న అమ్మాయి నగ్మ, అలాగే ఆమెకు ఎడమవైపు కూర్చున్న అమ్మాయి జ్యోతిక, అలాగే తన పక్కన కూర్చున్న చిన్నారే రోషిని. వీరంతా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి అలరించారు. చిరంజీవి జోడిగా ఘరణమోడు సినిమాలో నటించింది నగ్మ. ఆ తర్వాత రిక్షా ఓడు, 3 మొనాలు చిత్రాలు కలిసి నటించారు. నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇంకా ఆ తర్వాత జ్యోతిక. చిరంజీవి కాంబోలో ఠాగూర్ సినిమా వచ్చింది. ఇక రోషిని చిరంజీవి జంటగా మాస్టర్ సినిమాలో నటించారు. మొత్తం 3 అక్క చెల్లెళ్ళు మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటించిన వారే. ఇక శ్రీదేవి చిరంజీవి కాంబోలో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా ఒకటి. ఆ తర్వాత ఎస్పి పరశురాం, కొండవీటి రాజ తదితర చిత్రాల్లో నటించింది. నగ్మ డిసెంబర్ 25, 1974లో అంటే క్రిస్మస్ రోజున జన్మించింది. ఆమె తల్లి ముస్లిం, తండ్రి హిందూ. నగ్మ అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. అతను సుప్రసిద్ధ వ్యాపారవేత్త. నగ్మ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తల్లి సినీ నిర్మాత చందర్ సదనను వివాహం చేసుకుంది. వీరికి జ్యోతిక, రోషిని జన్మించారు. నగ్మ ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో సహా 50 పైగా చిత్రాల్లో నటించింది.